శుభాభినందనలు తెలియజేస్తున్న సందర్భంగా ఫ్లవర్ క్లాప్స్ లో అదే మరి చక్కగా ఒక డిసిప్లిన్ మేనర్ లో మన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాలు జరిగేటటువంటి వాటి నుంచి మీరు స్ఫూర్తి పొందాలి. భవిష్యత్తులో మనం ఏ రకంగా అభివృద్ధి చెందాలి అంటే మనం ఏం స్టెప్ తీసుకోవాలి, మన పెద్దల యొక్క సహాయ సహకారాలు సలహాలు తీసుకోవాలి, వాళ్ళని గమనిస్తూ ఉండాలి. సమాజంలో మనకి త్వరగా అలవాటు అయ్యేటటువంటిది చెడ్డ పనులు త్వరగా అలవాటు అవుతాయి. మంచి పని అలవాటు అవ్వాలంటే చాలా కష్టం, అదేనా? కాబట్టి ఆ చెడ్డ పనులేవి మంచి పనులేవి అని డిసైడ్ చేసుకోవాలి మీరే. ఒక నిమిషం నేను చెప్తాను. ఒకసారి ఒక BBC న్యూస్ ఛానల్ ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఇద్దరు పిల్లల్లో ఒక అతను IAS కలెక్టర్ అయ్యాడు, ఇంకొక అతను రోడ్లంట తిరిగి ఆవారా బ్యాచ్ ఉన్నారు. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసే సమయంలో ముందు ఆవారాగా తిరుగుతూ ఉంటారు కదా రోడ్డు మీద. ఆ అబ్బాయిని అడిగారు, అంటే మీకు అర్థమయ్యే భాషలోనే నేనే దిగి చెప్తున్నాను. అబ్బాయిని అడిగారు, అరే బాబు మీ అన్నయ్య IAS అయ్యారు, నువ్వేమో రోడ్లంట తిరుగుతున్నావు, మీ ఇద్దరికి మరి చాలా వ్యత్యాసం ఉంది, ఏంటి పరిస్థితి ఏంటి అంటే ఆయన చెప్పింది ఏంటంటే, సార్ మా నాన్న తాగుతాడు, కొడతాడు, మా అమ్మని కుటుంబ సభ్యులను హెచ్చరించుకుంటాడు, తిడతాడు, ఆ తాగుడు నాకు అలవాటు అయింది అన్నాడు. మరి నీకు ఆ తాగుడు అలవాటు అయింది బాగానే ఉంది. మరి రెండో ఆయన అడిగాడు, మరి మీ తమ్ముడేమో ఇట్లా అయ్యాడు, మరి నువ్వేమో మంచి IAS కలెక్టర్ అయ్యావు, మరి నీకేంటంటే, సార్ మా నాన్న మా అమ్మను కొడతాడు, మమ్మల్ని కొట్టేవాడు, మందు తాగుతాడు, సమాజంలో అతనికి ఒక చెడ్డ పేరు ఉంది, నాకు ఆ చెడ్డ పేరు రాకుండా ఉండాలని నేను పట్టుదలగా ఖుషిగా కష్టపడి చదివాను కాబట్టి నేను IAS సాధించాను. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? వాళ్ళిద్దరూ ఒకే తండ్రి తల్లికి పుట్టిన వాళ్ళు. మరి వాళ్ళలో ఒకటి కలెక్టర్ అయ్యాడు, ఒకటి రోడ్లంటే తిరుగుతాడు. ఆ సెలక్షన్ ఆఫ్ ఆ టైం మీరే, మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే అవుతారు. కాబట్టి మీరు భవిష్యత్తులో మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, మీ తల్లిదండ్రులకి పేరు ప్రఖ్యాతులు తేవాలి, చదివిన పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు తేవాలి, మీకు చదువు చెప్పిన గురువులకి పేరు తీసుకురావాలి, మీ గ్రామానికి పేరు తీసుకురావాలి, మీ సమాజానికి పేరు తీసుకురావాలంటే మంచి ఉన్నత స్థానంలోకి మీరు వెళ్ళాలి. వెళ్తారా? ఎంతమంది వెళ్తారు? నిజమైన ఇదంతా నమ్మమంటారా? మరి పెద్దల సాక్షిగా మీరు చెప్తున్నారు, మొత్తం వీడియోదేమా పెద్దల సాక్షిగా చెప్తున్నారు, నాకు రేపటి నుంచి ఇవాళ నుంచే ఏ ఒక్క చెడ్డ పని చేస్తే ఎవరు దొరకకూడదు. ఓకేనా? నేను ఇంకా గమనిస్తానే ఉంటా, మీరే సాక్షి. మొత్తం వీడియోదేమా ఫేసు హ్యాండ్ మొత్తం పడేటట్టు దిగి మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. వెళ్తారా? పెద్దల సాక్షిగా మీరే ఒప్పుకుంటున్నారు. మంచి పొజిషన్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? డిసిప్లిన్తో కూడిన చదువు ఉండాలి. ఇప్పుడు అక్కడ మనకి రాసిన చూసారా, చిన్నప్పుడు ఇట్లా ఉన్నారు, అవన్నీ స్టెప్పులాగా కష్టపడితే ఆ పొజిషన్లోకి వెళ్తారు. మీరు కూడా అమెరికా వెళ్ళాలి. రైట్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, టార్గెట్ ఏంటంటే కంప్లీట్ చేయటం అనేది చేసి హై స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేయటం అనేది నిన్న డేట్ను ఫిక్స్ చేసుకున్నాం ముందుగానే. అందుకనే మీరందరూ గమనించి ఉంటారు, మధ్యలో పని కొంతకాలం పాటు జరగల. ఎందుకంటే జరిగిన కొద్దీ మళ్ళీ ఏ ప్రెజర్స్ వచ్చి ఓపెన్ చేసేద్దాం అంటారు గవర్నమెంటు అని చెప్పి అట్లా సాగదీసి నిన్న ఆ కార్యక్రమం ముగించి ఫార్మల్గా ఈ స్టేజ్ ఈ రోజు నుంచి నిన్నటి నుంచి మీ హై స్కూల్కి చెందిన ప్రాపర్టీగా మేము ట్రీట్ చేస్తాను. సో సారు తర్వాత వారంలో నేను బిజీ అయిపోయిన తర్వాత వారు ఎవరి చేత, ఎమ్మెల్యే గారి చేత కానీ ఇంకెవరి చేత కానీ ప్రజాప్రతినిధి చేత ఓపెన్ చేయిస్తారు. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటాను. ఈ కార్యక్రమంలో శంకుస్థాపన చేసిన తర్వాత సుల్తాన్ గారు, వీరు ఎడ్లపల్లి గ్రామవాసి, వీరు ఈ కార్యక్రమానికి కాఫీ మేస్త్రిగా పనిచేసి మొట్టమొదటి నుంచి దగ్గరుండి చేయించారు పని. ఆయన కూడా నేను హెడ్ మాస్టర్ గారు ఎంత కష్టపడ్డామో వారు మాకంటే కూడా ఎక్కువ కష్టపడి ఈ సందర్భంగా వారికి సన్మానం చేస్తున్నాం కాబట్టి వారి గురించి కూడా 4 మాటలు చెబుతాను. ఈ కార్యక్రమంలో వారే దగ్గరుండంతా చేయించారు. వారు దగ్గర
ఒక 5-6 మెడికల్ లాంటి మ్యాసన్స్ ఉన్నారు, అంటే తాపి పని చేసేవాళ్ళు. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి బొచ్చె మోసే వయసు దగ్గర నుంచి వాళ్ళని తన దగ్గర అట్టి పెట్టుకొని వాళ్ళందరికీ పనులు సూత్రాలు నేర్పించి వాళ్ళు యుక్త వయసు వచ్చేసరికి వాళ్ళు మంచి మ్యాసన్స్గా తయారు చేస్తారు. అసలు అట్లాంటి కుర్రాళ్ళు ఆయన దగ్గర ఉన్నారు. మా ఇల్లు కట్టింది కూడా ఈసారి మెడికల్ లాంటి కుర్రాళ్ళు, క్వాలిటీలో కాంప్రమైజ్ కారు. మనం అడిగితే తప్పితే కొంతమంది ఏంటంటే సిమెంట్ ఎక్కువ వేస్తాం, తగ్గించవా సిమెంట్ తగ్గిస్తే ఏమైతే క్లాక్లు వస్తాయి, అంతే కదా, లేకపోతే లీకులు వస్తాయి, నీళ్లు కింద పడతాయి. అట్లా విద్య అంత ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు అందరూ మా అదృష్టం ఏందో కానీ ఆ ఇంటి దగ్గర పని 1 సంవత్సరం దసరా రోజులు మొదలుపెట్టి వచ్చే సంవత్సరం దసరా నాటికి కంప్లీట్ చేసేసాం ఆ ఇల్లు. అంటే అది చిన్న ఇల్లు కాదు, కొద్దిగా పెద్దదేనమ్మా. మనం విలేజెస్లో ఉండే దీంట్లో చెప్పాలంటే పెద్ద ఇల్లు. ఎడ్డపల్లి గ్రామంలో కూడా ఉన్నట్లు అదే పెద్ద ఇల్లు, మా ఇల్లే పెద్ద ఇల్లు. అట్లాంటి ఇల్లు సంవత్సరం పాటు అందరం కలిసి శ్రమించి ఆ కార్యక్రమాన్ని ఒక పండగగా చేసుకున్నాం. కరోనాలో కూడా పనులు ఆపలేదు. కరోనా వస్తే పనులు జరుగుతూ ఉండేవి. సాయంత్రం పేమెంట్కి వచ్చేసరికి దూరంగా 2 అడుగుల దూరంలో పేమెంట్ బల్ల మీద పెట్టేవాడిని, దూరం కూర్చున్న వాళ్ళు వచ్చి పేర్లు తీసుకునేది. పని ఏ రోజు ఆపల. కరోనా వచ్చిందండి మేము రావన్నాను కానీ భయపడ అలా జరిపాం పని. అంటే ఇంట్రెస్ట్ అనమాట అది. మనం కంప్లీట్ చేయాలి పని. అన్ని వృత్తులు వాళ్ళు చేశారు. అంటే తాపి మేస్త్రులు పనిచేశారు, వడ్రంగి వాళ్ళు పనిచేశారు, పెయింటర్స్ పనిచేశారు, అందరూ కార్పెంటర్స్ పనిచేశారు. అందరూ నాకు అనిపించింది ఏంటంటే అది వాళ్ళ సొంత ఇల్లుగా పనిచేశారు. ఇది నా ఇల్లు. నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే టైంలో. అందుకని ఈ కన్స్ట్రక్షన్లో కూడా వారి చేతే చేయిద్దాం ఈ పని అని చెప్పి వారిని అడగటం జరిగింది. వాళ్ళు ఒప్పుకోవటం. ఈ ఏప్రిల్ మొదలు పెడితే డిసెంబర్ అంటే మామూలు ఎక్కడ 8 నెలలే. మేము పనిచేసింది 6 నెలలు కూడా పనిచేయలేదు. మధ్యలో 2 నెలలు ఖాళీగానే పెట్టాం. సో వారికి మీ అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. క్వాలిటీ వర్క్ చేసినందుకు, ఈ టైం నాకు చేసి అందించినందుకు. కాబట్టి హెడ్ మాస్టర్ గారు మేమిద్దరం నిర్ణయించుకొని వారికి కూడా ఇవాళ ఈ సందర్భంలో సన్మానం ఒకటి ఏర్పాటు చేయదలిచాము మీ అందరి సమక్షంలో. అది ఆ కార్యక్రమం నెక్స్ట్ టేకప్ చేస్తాము. కాబట్టి ప్రత్యేకంగా పిల్లలు చదువుకోమని చెబుతాను. అయ్యో మనం ఎస్ అనేద్దాం అని చేస్తున్నారు. ఓకే సరే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను వచ్చి మాట్లాడతాను. మీకు మీ హెల్తే నేను ఎక్కువ మాట్లాడగలను. గారు ఒప్పుకుంటే మీకు టైం ఉంటే నేను వచ్చి ఓ రోజు అమ్మాయిల హెల్త్ గురించి మాట్లాడతా. ఓకేనా? అన్నిటికని ఇది బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. క్లాప్స్ కాన్సెప్ట్ ఏంటో కానీ నాకు కూడా ఓ కొట్టేయాలనిపిస్తుంది. ఓకే సరే, మీ 10th లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అమ్మా? 99. బాయ్స్ కాదు, గర్ల్స్. ఈసారి గర్ల్స్ 60. వింటారు కదా, నేను తర్వాత టెస్ట్ పెడతా, చిన్న టెస్ట్ పెడతా తర్వాత. ఓకేనా? ప్రిపేర్ అవ్వండి. నేను ఇక్కడ ఇంకా 3-4 డేస్ ఉంటాను. ఎప్పుడో రోజు కుదిరినప్పుడు, మీకు నాకు కుదిరినప్పుడు, అదే ప్రిన్సిపల్ గారు చెప్పిన దానిపై ఆడండి. అక్కడ నేనే కంటిన్యూ చేస్తాను ఎప్పుడైనా. ఓకే, మీరు దాని తగ్గట్టు వింటున్నారు అంటే మీ నెక్స్ట్ మీ జూనియర్స్ కూడా కి హెల్ప్ అవుద్ది, మీకు ఒక్కళ్ళకే కాదు. మీరు వింటలేదనుకో, మీరు ఎగ్జామ్లో నాకు వీళ్ళు ఏం వింటలేదు అనిపిస్తే ట్రయల్ రన్తోనే ఆపేస్తారు. సో మీకు చాలా బాధ్యత ఉంది. ఓకే సరేనా? థ్యాంక్ యూ. ఓన్లీ ఈ ఫ్రంట్ రోలో తల ఊపుతున్నారు, వెనక పట్టించుకుని అనిపించట్లేదు నాకు.
నిజమేనా? వస్తారా మీరు? ఇంట్రెస్ట్ ఉందా? ఆ అమ్మాయి అసలు కనీసం తప్పట్లేదు. మిస్ వస్తున్నాను, నీ దగ్గరికి వస్తున్నాను. లేమ్మా హాసిని లే. లేచి నుంచో ఒకసారి. తెలుసు కదా మీ అందరికీ, డాక్టర్ గారు, అమెరికాలో పనిచేస్తున్న డాక్టర్ గారు వచ్చి మీకు అవకాశం ఇచ్చి మీకు హెల్త్ గురించి చెప్తాను, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఆన్సర్ చేస్తానంటున్నారు. ఇందాక మీ హెడ్ మాస్టర్ చెప్పారు కదా, అలాగే నేను కూడా చెప్తున్నాను, ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకోండి. ఓకే, మీకు హెల్త్ గురించి ఏం డౌట్లు ఉన్నా ఏమన్నా సరే ఆలోచించుకోండి. ఆవిడ ఇక్కడ ఓన్లీ 2 or 3 days ఉంటారంతే. ఏదో ఒక రోజు సెటప్ చేసుకుని 1 గంట 2 గంటలకు వచ్చి మీ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసి ఆవిడ చెప్పాల్సింది చెప్తారు. దాని తర్వాత మీరు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోండి. ఓకే, ఎందుకు ఏదో చదివేద్దాం, ఇంట్లో ఉంటే అమ్మ వంట చేయమంటుంది, అంట్లు తోమంటుంది, బట్టలు ఉతకమంటుంది అని స్కూల్కి వస్తున్నారా? లేకపోతే మా అమ్మలాగా నేను ఎట్లాగ ఇంట్లో నిండిపోకూడదు, చదువుకొని పైకి ఎదగాలి, మంచి బట్టలు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, అట్లని ఎంతమంది చదువుతున్నారు? తాత ఏదో ఒకటి చదివేస్తాను, ఇంటర్ చదివేస్తే మా నాన్న పెళ్లి చేసేస్తాడు, ఎవరికో గొడవ వదిలిపోద్ది అనుకుంటున్నారా? ఎవరు అనుకోవట్లేదు అట్లాగా? నీకు అనిపించదా నేను బాగా చదువుకొని మా అమ్మకి నాన్నకి ఇది కొని పెట్టాలి, అది కొని పెట్టాలి అని? అందరికి అనిపిస్తుందా? ఎంతమందికి అనిపిస్తుంది? ఈ నలుగురికి ఏమైంది పాపం? ఓ 10th మీరు? ఓకే ఓకే, అదే. ఓ 10th వాళ్ళందరికీ అసలు ఇది అనిపిస్తుంది. నాకు కనపడలేదా చెయ్యి? ఓకే, దించండి. సో మీ తల్లిదండ్రులను చూసుకోవాలంటే ముందు మీరు ఎదగాలి, దానికి మీరు కష్టపడాలి. అందరు బుర్ర తినేస్తున్నారు అనుకోండి, కష్టపడండి. ఓ 10 మంది వచ్చారనుకోండి క్లాసులో 5,000, ఆయనకి 50,000 ఖర్చు. ఆయన చేత ఖర్చు పెట్టించండి మరి. అట్లాగా అందరూ షేర్ చేసుకొని ఫస్ట్ ర్యాంక్, సెకండ్, థర్డ్, అంతే కదా. తర్వాత వాళ్ళకి ప్రైజులు ఇవ్వట్లేదు కదా. మరి పోటీ పడండి, తాతగారితో ఎంత ఖర్చు పెట్టిస్తారో చూద్దాం వచ్చే సంవత్సరం August 15కి. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? మీ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, నేను చెబుతున్నాను. తర్వాత మీ జీవితం బాగాలేనప్పుడు మేము అందరం, హెడ్ మాస్టర్ గారు మేము అందరం గుర్తుకొస్తాం. హెడ్ మాస్టర్ గారు ఎప్పుడు చెబుతూనే ఉండేవాళ్ళు, మనం చదువుకోలేదు, మన సంగతి ఎట్లయిపోయింది. మీరు చదువుకోకపోతే పెళ్లి చేసేస్తారమ్మా. ఎందుకంటే ఆడపిల్ల యుక్త వయసు రాగానే పెళ్లి చేయకపోతే సమాజం వాళ్ళని ముళ్ళుతో పొడుస్తూ ఉంటుంది. పిల్ల ఏం చదవట్లేదు కదా, ఆమెకి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే దాన్ని బతికింది కదండి. అక్కడ ఎంత హీనంగా ఉంటుందని వాళ్ళకి తెలుసు, అయినా అంటారు. మీరు చదువుతూ ఉంటే మిమ్మల్ని ఎవరు, మగపిల్ల కానీ ఆడపిల్ల కానీ చదువుతూ ఉంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. పిల్లవాడు చదువుకుంటున్నాడు, పిల్ల చదువుకుంటుంది, చదివిద్దాం. మనం కూడా మా పోటీ వాళ్ళు పక్కన ఉంటే మేము కూడా చెబుతాం, చదివిస్తున్నాం. ఆర్థిక పరిస్థితి ఏమీ లేని ఒక అమ్మాయిని 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన అమ్మాయిని ఇంటర్మీడియట్ నుంచి నేను స్పాన్సర్ చేసి ఆ అమ్మాయిని లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదివించాను. వారం రోజుల క్రితం ఆ అమ్మాయి టాటా సన్స్లో సెలెక్ట్ అయిపోయి ఆ అమ్మాయిని బెంగళూరు తీసుకెళ్ళిపోయారు. అంటే ఆ అమ్మాయినే కాదు, ఇంకా 10 మందిని తీసుకెళ్ళారు. ఆర్థికంగా చాలా తక్కువ స్థితిలో ఉన్నారు. అంటే పేరు చెప్పకూడదు, చెప్పను. అటువంటి అమ్మాయిలకి బాగా చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎవరో ఒకరు కృషిస్తారు. ఎవరు లేనానికి భగవంతుడు వేరే రూపంలో మీకు హెల్ప్ చేస్తారు. మీరు చదవకపోతే ఏం చేస్తారమ్మా, ఎంఏ చదవలే, ఎంఏకి ఏం హెల్ప్ చేస్తామని అనుకుంటున్నాను. నేను ఈ స్కూల్లో వచ్చిన దగ్గర నుంచి ఇద్దరు అమ్మాయిల్ని 10th క్లాస్ అయిపోగానే నేను దత్త తీసుకోవడానికి మా ఇంట్లో వెచ్చిపెట్టి భోజనం పెట్టలా. ఆ అమ్మాయికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చాను. ఎడ్యుకేషన్ పరంగా ప్రతి ఫీజు నేను కట్టించాను. ఎందుకంటే ఆ అమ్మాయిని
అమ్మాయి మీద నాకు నమ్మకం ఉంది. ఈ అమ్మాయి 10th క్లాస్లో ఫస్ట్ వచ్చింది మన స్కూల్లో. ఈ అమ్మాయి చదువుతుంది, కష్టపడుతుంది, కానీ ఆర్థిక పరిస్థితి బాగాల. ఈ అమ్మాయికి మనం పుష్ ఇచ్చామంటే ఒక కుటుంబం బాగుపడింది. అప్పటికి వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నారు. మాకు ఆర్థిక పరిస్థితి లేదండి, ఉన్న ఏదో కొద్దిగా పాటు సేవింగ్స్ని పెట్టి పెళ్లి చేసి పంపించేసేస్తే దాని మొగుడు చూసుకుంటాడు, ఏం చూసుకుంటాడు, వంట చేయిస్తాడు అంతే. అది బాగాలేదు, ఇది బాగాలేదు అంటాడు. నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి ఈసారి నేను అమ్మాయిని సడన్గా తీసుకొచ్చి పరిచయం చేస్తాను ఒకరోజు. ఆ అమ్మాయికి ఎడ్లపల్లి వచ్చినప్పుడు. మీ అందరూ తెలిసిన అమ్మాయి అంటే మీరు 6వ తరగతిలో ఉన్నప్పుడు అమ్మాయి 10th క్లాస్ పాస్ అయ్యి, అంటే మీరు కాదు చిన్న వయసే అమ్మాయి. ఆ అమ్మాయి ఇక్కడ 10th క్లాస్ అయిపోయిందా వీళ్ళు లెక్కేసుకుని కావాలంటే 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, 4 సంవత్సరాలు బీటెక్. 6 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి ఇక్కడ 10th క్లాస్ చదివింది. స్కూల్లో ఫస్ట్ వచ్చింది. నేను చేశానంటలేదు. ఎవరైనా సహాయం చేయడానికి ముందుకు వస్తారు, లేకపోతే దేవుడే సహాయం చేస్తాడు. ఆ అమ్మాయికి దేవుడు నా చేత సహాయం చేయించాడు. ఇంకొక అమ్మాయిని, మా ఊరు అమ్మాయి, ఆ అమ్మాయి కూడా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివించాను. నేను చేశానంటలేదు. ఎవరైనా సహాయం చేయడానికి ముందుకు వస్తారు, లేకపోతే దేవుడే సహాయం చేస్తాడు. ఆ అమ్మాయికి దేవుడు నా చేత సహాయం చేయించాడు. ఇంకొక అమ్మాయిని, మా ఊరు అమ్మాయి, ఆ అమ్మాయి కూడా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివించాను, డిగ్రీ చదివించాను, విజ్ఞాన యూనివర్సిటీలో MA డిగ్రీ చదివించాను. అది అయిపోయిన తర్వాత BEd చదివించాను. ఆ అమ్మాయి ఇప్పుడు టీచర్గా పనిచేస్తుంది. అంటే BEd ఇంకా ఇది రాయలేదు. మామూలుగా DSC ఉంటుంది కదా, అది మన ఎలిజిబిలిటీ రాలేదు. నెక్స్ట్ DSC రాస్తుంది. అమ్మాయి ఆ పాప కుటుంబం బాగుపడిపోయింది. అంతే, అమ్మాయి జీవితం పైకి వెళ్ళిపోద్ది. అట్లా ఎవరిని పెళ్లి చేసుకున్నా తనకంటూ ఒక ఆదాయం ఉంది. తల్లిదండ్రులు చూసినా చూడకపోయినా అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి బతుకుతుంది, పిల్లల్ని చదివించుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది మీరు ఇంట్రెస్ట్ తీసుకొని ప్రత్యేకంగా ఆడపిల్లలకి ఎందుకు, మగపిల్లల కోపం ఉంటుంది. ఈ పెద్ద ఎప్పుడు మన ఇంకా చూసి మాట్లాడు, మన గురించి మాట్లాడు, ఆడపిల్లల గురించి మాట్లాడతాడు. వాళ్ళు అనుకుంటారు తల్లిదండ్రులు వీడిని మన ఉద్ధరిస్తాడు అనుకుంటారు. అందుకని వాడు కప్పులు తీసుకొచ్చానే చదివిస్తారు. అందుకని నేను వాళ్ళని వదిలేశాను. కానీ మీకు ఆ పరిస్థితి ఉండదు కొన్ని కుటుంబాల్లో. అందరూ చేస్తానని నేను అంటలేదు. దానికి రెమెడీ ఏంటంటే మనం బాగా చదువుకుంటానని చెప్పి తల్లిదండ్రులను ఒప్పించాలి. తల్లిదండ్రులను ఒప్పించాలంటే మార్కులు రావాలి. అండర్స్టాండ్? అందుకని బాగా చదువుకున్నామా. ఈ 100 రోజులు అంటే మార్చి ఫస్ట్ వీక్లో ఎప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా రిజల్ట్స్ మామూలుగా అనౌన్స్ చేశారు. అవి అయిపోయిన తర్వాత ఏప్రిల్లో మీ ఎగ్జామ్స్ ఉంటాయి. వాళ్ళకి 100 రోజులు అయితే మీకు 120 రోజులు టైం ఉంటుంది. చక్కగా చదువుకోండి. చక్కగా టీచర్లు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, తెలుసుకోండి, చదువుకోండి. ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి చదవండి. మేమందరం గుడ్డి దీపాలు వెలుగులో చదివిన వాళ్ళం. గుడ్లు లాంతర్లు ఉండే ఆ రోజు. మాకు కరెంట్ లేదు మా ఇంట్లో. మామూలుగా ట్యూషన్కి వెళ్ళినా కూడా లాంతర్ తీసుకెళ్ళాలి. అట్లా చదువుకొని వచ్చినాళ్ళం. అంటే మన బాధ్యత ఏంది? మీ బాధ్యత ఏంది? ఇప్పుడు చదువుకోవడం ఒకటే మీ బాధ్యత. ఇక మిగతాయి కాదు. స్కూల్ రావడం, చదువుకోవడం, వెళ్తాం, ఇంటికాడ స్నానం చేయటం, మీరు మీ ఫాదర్ ఇద్దరు ఇండియాలో చదువుకున్నారు అంటే ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీకు తెలుసు. మీ పిల్లలేమో అమెరికాలో చదువుకున్నారు. అమెరికా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉండిద్ది. అంటే రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? రెండిట్లో ఏది బాగుండిద్ది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు దాకా అడిగిన వాళ్ళలో బెస్ట్ క్వశ్చన్ ఇదే. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది డిఫరెంటే. అక్కడ పబ్లిక్ స్కూల్స్ ఎక్కువ, ఇక్కడ చాలా ఎక్కువ మంది కార్పొరేట్ స్కూల్స్కి వాటికి వెళ్తారు. అక్కడ ప్రైవేట్ స్కూల్స్ అవన్నీ చాలా ఖరీదు. చాలా మంది పిల్లలు అంటే 95% పైగా పబ్లిక్ స్కూల్కి వెళ్తారు. మేము కట్టిన ట్యాక్స్ డబ్బులతో వాటిని అది కట్టడం, అక్కడ టీచర్స్కి శాలరీలు పే చేయటం అంటూ ఉంటుంది. చాలా మంది అంటే మేము పెరిగిన టైంలో ఎవరైనా ఎదిగారు అంటే
డాక్టర్గా నేను ఇంజనీర్ అయితేనే ఎదిగినట్టు అని. కానీ ఇప్పుడు చాలా మారిపోయింది. ఏం చదువుకున్నా సరే ఎదిగినట్టు. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ చదువుకొని ఆ సబ్జెక్ట్లో రాణిస్తే అది హ్యాపీ. ఇంతకు అంకుల్ చెప్పినట్టు డిసిప్లిన్డ్ అప్రోచ్. ఒట్టి చదువే కాదు, అక్కడ అన్నిటికీ బ్యాలెన్స్ చేయాలి. ఈధర్ స్పోర్ట్స్ అన్నా చేయాలి పిల్లలు, లేకపోతే అకాడమిక్గా వేరేవి చాలా చాలా క్లబ్స్గా ఉంటాయి. వాటిల్లో మ్యాథమెటిక్ క్లబ్స్ అంటే చదువుకున్న దానికన్నా కొద్దిగా ఎక్కువగా ఆలోచించే పిల్లలు కొద్దిమంది ఉంటారు, వాళ్ళు గిఫ్టెడ్గా ఉంటారు. సో వాళ్ళు కొన్ని క్లబ్స్లో జాయిన్ అయ్యి పోటీలకు వెళ్తారు. అవి అంతర్రాష్ట్రీయ పోటీలు కూడా ఉంటాయి. సో ఇండియా నుంచి కూడా టీమ్స్ వస్తాయి పెద్ద పెద్ద నగరాల్లో నుంచి. మీరు చదువుకున్న దాన్ని బట్టి మీరు ఎదగటం అన్నది ఉంటుంది. ఇక్కడ నేను చూసింది ఇదివరకు కావాలంటే నేను ఇప్పుడు చెప్పలేను, 31 ఏళ్ళు అయిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళి. సిస్టమ్ ఎలా ఉందో తెలియదు, కానీ నాకు తెలిసి ఇప్పుడు నా కజిన్స్ పిల్లలు వాళ్ళందరూ చదువు ఒకటే కాదు, క్రీడల్లోనూ వాటిలో కూడా ఫోకస్ ఉంటుంది. నా ఫ్రెండ్స్ పిల్లలు కొద్దిమంది అమెరికాలో పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చారు. వాళ్ళు యాక్చువల్గా స్విమ్మింగ్లో నేషనల్ ఛాంపియన్ అట్లా అని చెప్పి మార్క్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మళ్ళీ అక్కడ అండర్ గ్రాడ్యుయేట్కి స్టాన్ఫర్డ్ అట్లాంటి వాటికి వచ్చారు. సో వాళ్ళు రెండు బ్యాలెన్స్ చేశారు. సదుపాయాలు అన్నది ఏ ఊరికి తగ్గ సదుపాయాలు ఉంటాయి. ఎంతవరకు మనకి అవకాశం ఉందో పిల్లలుగా మీరు అవన్నీ ఉపయోగించుకోవాలి. ప్రతి దేశానికి ప్రతి ఊరికి మేడం గారండి, ఇప్పుడు మీరు సివిల్ ఇంజనీర్ చదివారు అన్నారు కదా, దానికి టోటల్ మార్క్స్ 100 అన్నారుగా, దానిలో మీకు ఎన్ని వచ్చినాయండి? నా మార్క్ లిస్ట్ నాకు గుర్తులేదు. ఈచ్ సబ్జెక్ట్ 100. సో కొన్ని 90s వచ్చినాయి, కొన్ని 80s వచ్చినాయి. ఆ టైంలో నేను నా ఎంటైర్ గ్రాడ్యుయేషన్ వాజ్ 80%, యూనివర్సిటీ హైయెస్ట్ మార్క్. మ్యామ్, మీరు మీ పిల్లలు ఎంత వరకు చదువుకున్నారు మ్యామ్? నేను ఇందాక చెప్పా, నువ్వు వినలా. 2 వరాలు నీకు. నేనేం చెప్పాను, నేను మాస్టర్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. మా ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, నేను ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్. మా చెల్లి ఇక్కడ మెడిసిన్ చదివింది, అక్కడికి వెళ్ళి మాస్టర్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చదివింది. తర్వాత రెసిడెన్సీ చేసి డాక్టర్గా చేస్తుంది. మా పెద్దమ్మాయి PhD చేస్తుంది, చిన్నమ్మాయి డబుల్ డిగ్రీ చేస్తుంది. నువ్వేం చదువుతావు? ఆర్మీ అండి. ఆర్మీ అంటే బాగా తినాలి ఫస్ట్ నువ్వు, అవునా? మనం చూడు ఎలా ఉన్నావు, ఉప్పు అంటే పడి పెట్టేట్టున్నావు, గట్టిగా తినావు. ఓకే, తీసుకోవాలి మేడం. అమ్మ, టీచర్స్ అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక సబ్జెక్ట్ టీచ్ చేయాలంటే ఫస్ట్ మనం దాంట్లో బాగా చదువుకోవాలి. సో నాకు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ తెలియదు, కానీ నాకు అనుకున్నంత వరకు అండర్ గ్రాడ్యుయేట్ చేసిన తర్వాత అంటే డిగ్రీ చేసిన తర్వాత BEd MEdలు అట్లా చదివితే టీచర్గా క్రమశిక్షణ ఇస్తారు వాళ్ళు, ఇట్లా చెప్పాలి అన్నది దాంట్లో నేర్చుకుంటారు. సో మ్యాథ్ టీచర్ అవ్వచ్చు, సైన్స్ టీచర్ అవ్వచ్చు, స్పోర్ట్స్ టీచర్ కూడా అవ్వచ్చు. సో మీరు ఏది ఇంకొకరికి చెప్పాలన్నా మీకు బాగా తెలిసి ఉండాలి. ఇప్పుడు మీరు మ్యాథ్లో మీకు వీక్ అనుకోండి, మీరు మ్యాథ్ టీచ్ చేయలేరు కదా పిల్లలకి. సైన్స్లో మీరు బాగా చేయొచ్చు, లేకపోతే హిస్టరీలో మీకు బాగా ఉండొచ్చు, హిస్టరీ అంటే మీకు ఇష్టం. సో హిస్టరీలో మీరు డిగ్రీ చేసి BEdలు MEdలు చేస్తే మీరు టీచర్గా ఉండొచ్చు. అమెరికాకి వెళ్ళాలంటే ఏం చేశానా, ఎట్లా చదివారంటే అమెరికాకి వెళ్ళడానికి కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, దాంట్లో చాలా మంచి మార్కులు రావాలి. తర్వాత మీరు కాలేజ్ అయిపోతున్నప్పుడు అక్కడ కాలేజ్లో పనిచేస్తే టీచర్లు అంటే ఇప్పుడు మీకున్నారు కదా టీచర్లు, మీరు 10th క్లాస్ అయిపోయి వెళ్తున్నప్పుడు వాళ్ళు రికమెండేషన్ లెటర్స్ ఇవ్వాలి. మీ పేరేంటి?
అఫీఫా ఎలా చదువుతుందో నాకు తెలియదు కదా, నేను ఏ నమ్మకంతో తీసుకుంటాను. అప్పుడు మీ టీచర్లు ఏంటంటే అఫీఫా బాగా చదువుకుంటుంది, తనకి ఎప్పుడు 100% వస్తుంది, లేకపోతే 95% వస్తుంది, ఈ అమ్మాయిని మీరు తీసుకుంటే ఇంకా బాగా చదివి ఇంకా పెద్దది అవుతుందని వాళ్ళు లెటర్ ఇస్తారు. ఎవరికి పడితే వాళ్ళకి లెటర్లు ఇవ్వరు కదా, వాళ్ళు ఇచ్చారంటే ఒక నమ్మకం ఉన్నట్టు. అవన్నీ పెట్టుకొని అప్లై చేసుకోవాలి. అట్లాగే మీలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు, అదే కాలేజ్కి అప్లై చేశారు. మీ ఇద్దరిలో వస్తే ఒకే స్కూల్ నుంచి వచ్చారు, ఇద్దరు 600 మార్కులకి 580 వచ్చినాయి అనుకోండి, ఇద్దరిని తీసుకోలేదు, నాకు ఒక సీటే ఉంది, ఎవరిని తీసుకోను అంటే రాసింది చూస్తారు. తర్వాత మీ ఇద్దరికి ఇంకేముంది, ఈ స్కూల్లో చదువుకున్న 580 మార్కులు కాకుండా మీరు స్పోర్ట్స్ ఏమన్నా చేస్తారా, మీరు ఇంకేదైనా వ్యాపకాలు చేస్తారా, మీరు మీ కమ్యూనిటీలో సర్వీస్ ఏం చేస్తారా, అంటే ఇప్పుడు ఏదైనా ఆర్ఫనేజ్ ఉన్నా, పెద్దవాళ్ళ సంస్థ ఉన్నా అక్కడికి వెళ్ళి ఏమైనా సాయం చేస్తారా, అట్లాంటివన్నీ కూడా చూస్తారు. చదువు ఒకటే కాదు, మన సంఘానికి కూడా ఏం చేస్తున్నారన్నది చూస్తారు. మీకు ఇప్పుడు గేమ్స్, చెస్ కానీ పరిగెత్తటం కానీ ఏం క్రీడల్లో మీరు ఉంది ఎక్కువ, మీకు అది కూడా చూస్తారు. అన్ని ఇద్దరు మనుషులకి అన్నిట్లో సమానంగా ఉండలేరు కదా, ఎక్కడో తోట తేడా వస్తుంది. అప్పుడు ఇద్దరులో ఎవరు బెటర్ ఉన్నారో ఆమె తీసుకుంటారు. సో మీలో మీరు పోటీ పడాలి, ఎందుకంటే ఎవరికి వాళ్ళు నేను ఎదగాలి, నేను వెళ్ళాలి అట్లా అని చెప్పి పక్కన తొక్కకూడదు, కష్టపడి చదువుకొని వెళ్ళాలి. నువ్వు చదువు కాకుండా ఇంకేం చేస్తావు? టీచర్ని టీచర్గా జాబ్ చేస్తావా? ఇప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు చదువుకోకుండా ఇంకేం చేస్తావా? ఇంకేం చేయవా? అదే ఏం గేమ్స్? నీ టీం ఫస్ట్ వస్తా ఉంటుందా? వస్తుందా? మరి అట్లాగే వెళ్ళాలి మీరు జిల్లా పోటీలకి, రాష్ట్ర పోటీలకి. అప్పుడు మీరిద్దరు అప్లికేషన్ పెడితే అఫీఫా జిల్లా పోటీల్లో ఫస్ట్ వచ్చిన టీం నుంచి వచ్చింది అని, అప్పుడు వాళ్ళ కాలేజీలో ఖోఖో పోటీల్లోకి ఈ అమ్మాయిని టీంలోకి తీసుకోవచ్చు అని అనుకుంటాను. అందుకని మీ ఇద్దరిలో నీకు ఖోఖో ఉండి తనకు లేదనుకో, నీకు ఇస్తారు. అర్థమైందా? అది స్కిల్ సెట్ ఉన్నవాళ్ళు కావాలి అని ఉంటుంది కదా. సో చదువుకున్న వాళ్ళందరినీ నేను తీసుకోలేను, అందరినీ తీసుకుంటే ఇంకా మళ్ళీ నేను కూడా ఇక్కడికి వచ్చి మీ అందరితో మళ్ళీ చదువుకోవాలి. సో ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ స్కిల్ సెట్ నైపుణ్యం కావాలి. ఎందుకంటే ఇందాక సునీత మేడం చెప్పినట్టుగా మాకు కస్టమర్స్ ఉంటారు. మోస్ట్ ఆఫ్ మా కస్టమర్స్ ఎవరంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అలాగో అమెరికాలో గవర్నమెంట్ మా కస్టమర్. ఆ గవర్నమెంట్కి వాళ్ళకి డిఫరెంట్ థింగ్స్ కావాలి. వాళ్ళకి ఆ థింగ్స్ చేయడానికి మేము సపోర్ట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు కొన్ని చోట్ల మేము ఫైనాన్షియల్ రిలేటెడ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఆర్థిక సంబంధించిన కార్యక్రమాలు రిలేటెడ్ స్టఫ్ మేము ప్రొవైడ్ చేస్తాం. కొన్నిసార్లు ఏమో కంప్యూటర్ రిలేటెడ్ స్టఫ్ ప్రొవైడ్ చేస్తాం. కంప్యూటర్ తెలుసు కదా మీ అందరికీనే, రైట్? సో అటువంటిప్పుడు ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ పీపుల్ కావాలి మాకు. ఇప్పుడు ఫైనాన్షియల్ దానికి ఒక టైప్ ఆఫ్ కావాలి, కంప్యూటర్స్ దానికి ఇంకో టైప్ ఆఫ్ స్కిల్ సెట్ కావాలి. సో మీరు బాగా చదువుకుంటే అందరూ నేను డెఫినెట్గా ఛాన్స్ ఇస్తానైతే చెప్పగలను, గ్యారంటీగా తీసుకుంటానని తెలియదు. సో బాగా చదువుకొని డిగ్రీ చేసిన వాళ్ళకైతే 50 లక్షలతో సంవత్సరానికి మొదలు పెడతారు. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 4-5 కోట్లు, 10 కోట్లు, కొద్దిమందికి 20 కోట్లు సంవత్సరానికి. ఓకే, అదంతా మీ ఎంత బాగా చదువుకుంటారు, మీరెంత కష్టపడతారు. ఆ డిగ్రీ చేశాను నాకు 50 లక్షల ఉద్యోగం ఇచ్చేసేయండి అంటే అట్లాంటి వాళ్ళు బొచ్చడు మంది ఉంటారు ఊర్లో. అందరికి ఇవ్వలేరు కదా. ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత మీ అంతటా మీరు ఏం చదువుకోగలుగుతారు. నేను పొద్దుట 9కి వెళ్ళిపోయాను, 5 వరకు పని చేస్తాను, నేను 8 గంటలు పని చేస్తాను, అయినా సరే నాకు బాగా డబ్బులు వచ్చాయనంటే రావు. రాత్రులు కష్టపడాలి, వీకెండ్లు కష్టపడాలి, పరీక్షలు రాస్తూ ఉండాలి, సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి. ఇప్పుడు అక్క డాక్టర్ కదా, డాక్టర్గా ప్రాక్టీస్ చేసేస్తే సరిపోదు. వాళ్ళు చదువులకు వెళ్ళాలి, కాన్ఫరెన్స్లకు వెళ్ళాలి, కొత్త టెక్నిక్లు ఏం నేర్పిస్తున్నారో చూడాలి, కొత్త మందులు ఏమొచ్చినాయో చూడాలి. వాళ్ళు
మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్స్ రాయాలి, బోర్డ్ ఎగ్జామ్స్ అని చెప్పి ప్రతి 10 సంవత్సరాలకి రాస్తూ ఉంటారు. అది రాయకపోతే మరి ఆవిడ బాగా అప్ టు డేట్ ఉందా లేదా? మీరు వెళ్తారా చెడ్డ డాక్టర్ దగ్గరికి? అమ్మో వెళ్ళిపోతే నా ప్రాణం పోతుంది అంటారు కదా. అందుకని వాళ్ళు కూడా చదువుతూనే ఉండాలి. ఒకసారి చదివితే మా కష్టాలు తీరిపోయి అన్నది కాదు, అది ఎక్కువగా మీకు సంపాదించుకోవడానికి వస్తుంది. కానీ జీవితాంతం మీరు నేర్చుకునేది రోజు ఉంటుంది, చదువుకుంటూనే ఉండాలి. అంటే ఇప్పుడులాగా రోజుకి 8 గంటలు చదవక్కర్లేదు, 1 గంట, అరగంట, పావు గంట అట్లా చదువుకొని ఏమవుతుంది ప్రపంచంలో అంటూ చూస్తూ ఉండాలి.